1 year 1 PM అన్న పైన చూడు హైకోర్టు హాలిడేస్. హైకోర్టు హాలిడేస్ 5 నుంచి 31 వరకు సమ్మర్ వెకేషన్ ప్రతి గురువారం అందుబాటులో బెంచ్. ప్రధాని ఫోటో తొలగింపు, కోవిడ్ సర్టిఫికేట్ నుంచి డిలీట్, కోవిషీల్డ్ ఇష్యూ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. వాట్సాప్ లో కొత్త ఫీచర్, కమ్యూనిటీ ఈవెంట్ ప్లాన్ కు వీలు, మెటా ప్లాట్ఫామ్ వెల్లడి. కవిత బెయిల్ పై 6న తీర్పు, రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈడీ సిబిఐ కేసులో ఒక్కసారి కీలక ఉత్తర్వులు ఒకేసారి. 1 year 1 PM ఇండియా కూటమి ఫార్ములా, దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కానివ్వం, రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయబోను, రేవంత్ తరచూ పెద్దన్న అని వెంటబడితే కుదరదు, అవినీతిలో కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్, బీఆర్ఎస్ కు సిల్వర్ మెడల్, ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ. ఈ మాటికి ప్రధానమంత్రి సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. చదువుకున్న మేధావులైనా కొంచెం చెప్పాలి, వివరణ ఇవ్వాలి. రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంది కానీ పూర్తిగా మార్చే అవకాశం లేదని చెప్పాలి. ఎటు కొమ్ము వస్తున్నారో అర్థం కాదు. దేశ భవిత దేశం సక్రమంగా నిర్వహించిన వాళ్ళకి ఇవ్వాలి. చీటి మాటికి సంవత్సరానికి PM ఉండే వాళ్ళకైతే కష్టం అవుతుంది. 10 సంవత్సరాల నుండి మన ఇండియా 10వ స్థానం నుండి 5వ స్థానం అయింది. 5వ స్థానంకి వచ్చింది. అంటే దానివల్ల డెవలప్ అయినట్టే కదా ఇంచుమించు. మన పర్సనల్ ఒపీనియన్ అన్నయ్యో ఎవరైనా కానీ డెవలప్ చేసేటోడే కావాలి. డెవలప్ చేసేటోడు కావాలి, మందిని ముంచేటోడు వద్దా. మందిని ముంచేటోడు అసలే వద్దు. వాడు మందిని ముంచుతాడు, ముంచి మన మీదకి ఎక్కి మనం దొక్కుతున్నాడు. అంతే అలా. అదే పెద్దల నుంచి వాళ్ళు ప్రతిపక్ష ఇండియా కూటమి 1 year 1 PM ఫార్ములా వైపు చూస్తున్నదని, దానితో దేశానికి నష్టం జరుగుతుందనే ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ దేశంలో మతపరమైన రిజర్వేషన్ కానివ్వబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చే పాపం తాను చేయబోనని అన్నారు. తనను పెద్దన్న అంటూ రేవంత్ రెడ్డి సంబోధిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. కానీ పెద్దల నుంచి చిన్న వాళ్ళు నేర్చుకోవాలని, తరచూ పెద్దన్న అని వెంటబడితే కుదరదని, ప్రభుత్వమే పర్సనల్ అని సటైర్ వేశారు ప్రధానమంత్రి. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అవినీతిలో పథకాలు ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు గోల్డ్ మెడల్, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిల్వర్ మెడల్ వస్తాయని. పెద్దనే పాకాటే తమ్ముడే అనే కాన్సెప్ట్ లా రాష్ట్రాన్ని పాలించే దిశగా నువ్వు మంచిగా పాలించు, ఏదన్నా ఉండని పై నేను అన్ననే చేసేది చేద్దాం, పని చేయాలి అని చెప్పే కాన్సెప్ట్ తోని రేవంత్ రెడ్డి పైన ప్రధాని మోదీ సంవత్సరానికి PM ఉంటాడు. దాని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ఉంటే స్థిరంగా ఉండదని ఆ ఉద్దేశం. ఇంటర్నల్ శభాష్ రేవంత్.